దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 301. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ మైథిలికి దొరికిన ప్రైవసీ. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అక్కడ వాళ్ళిద్దరూ కలవలేదు, ఇక్కడ మేము కలవలేదు మైథిలి అంటాడు ఆర్య ఏడుపు మొహంతో. అది నీకు నువ్వు చేసుకుంది, అనుభవించు అని చెప్పి పాపని ఎత్తుకొని మైథిలి అక్కడి నుంచి వెళ్తుంది. ఏంటి కళ్యాణ్, నీ ఎనిమి కూడా నన్ను అలా అంటుంది అంటాడు ఆర్య. నా ఎనిమి అనే దాంట్లో తప్పేమీ లేదు, నిజంగానే నువ్వు అనుభవించాలి అని చెప్పి కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు. రాములమ్మ కూడా ఆర్యని చూసి కోపంగా కొంగు విసురుకుంటూ వెళ్తుంది. అందరూ నెగిటివ్ అయ్యేసరికి ఆర్య బాధపడుతుంటే, ఊరుకో ఆర్య అంకుల్, మీకు తోడుగా నేనున్నానులే అంటాడు చెర్రీ. థ్యాంక్స్ చెర్రీ, నువ్వేనా నాకు తోడుగా ఉన్నావు అంటూ చెర్రీని దగ్గర తీసుకొని బుగ్గన ముద్దు పెట్టుకుంటాడు. రూమ్లోకి వెళ్ళిన మైథిలి నిద్రపోతున్న పాపని పడుకోబెట్టి దుప్పటి కప్పి అద్దం ముందుకి వచ్చి హెయిర్ ముడి వేసుకుంటూ ఉండగా వెనక నుండి కళ్యాణ్ చేతులు ఎనిమి నడుముని చుడుతుంటాయి. అద్దంలో నుంచి మైథిలి కళ్యాణ్ని చూస్తుండగానే కళ్యాణ్ తన మెడ మీద పెదవులతో అద్ది, కొన్ని రోజులుగా నా 3 కోరికల్ని బాగా మిస్ అయ్యాను ఎనిమి అంటాడు. మైథిలి కాస్త కోపంగా ముందుకు తిరిగి, నీ 3 కోరికల్ని మిస్ అయ్యావు కానీ నన్ను మిస్ కాలేదన్నమాట అంటూ అక్కడి నుంచి అదే కోపంతో వెళ్ళబోతుంటే కళ్యాణ్ నవ్వుతూ తన చేయి పట్టుకొని మీదకి గుంజుకొని, ముందు నిన్ను మిస్ అయ్యాకే నా 3 కోరికలు మిస్ అయినట్టు కదా, ఆఫ్ కోడి బ్రెయిన్వి, ఆ మాత్రం నీకు అర్థం కాదు అంటూ తన తలని గట్టిగా ఢీకొంటాడు. అబ్బా, ఏంటి మెంటలోడా అలా కొట్టావు అంటుంది నుదురు రుద్దుకుంటూ. మరి ఎక్కడికి, అప్పుడే నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావు అని అంటాడు తన్ని ఇంకాస్త దగ్గరగా హత్తుకొని. ఇక్కడే ఉంటే ఇప్పుడే 3 కోరికలు తీర్చుకుంటాను అంటావు, కానీ నాకు ఇన్ని రోజులు మనం దూరమైనా ఇంకా క్రాంతి సూర్య కలవలేదనే బాధ ఉంది అని అంటుంది మొహం ఒక విధంగా పెట్టుకొని. వాళ్ళిద్దరు ఇంకా కలవలేకపోవచ్చు, బట్ నువ్వు అక్కడికి వెళ్ళాక క్రాంతిలో చాలా మార్పు వచ్చిందని నాకు అర్థమవుతుంది. చూస్తూ ఉండు, సూర్య క్రాంతి త్వరలోనే కలిసిపోతారు అంటాడు. మరి ఆర్య సాక్షి సంగతేంటి అని అడుగుతుంది. ఆర్య మీద సాక్షికి అంత తొందరగా కోపం తగ్గేలా లేదు, బట్ ఆర్య ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కదా, చేయనివ్వు అంటాడు. పాపం, పైకి ఆర్యతో కోపంగా ఉంటున్నాను కానీ నిజానికి ఆర్యని చూస్తుంటే బాధగా ఉంది కళ్యాణ్ అని అంటుంది. నాకు అలాగే ఉంది. నిజానికి ఆర్య చాలా మంచివాడు, బట్ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఏదో ఒక క్షణాన ఖచ్చితంగా కలుస్తారు, దానికి మనమే సాక్ష్యం అంటాడు. అది నిజమే అంటుంది మైథిలి నవ్వుతూ. కళ్యాణ్ తన మొహాన్ని చేతిలో తీసుకుని, ఆగలేకపోతున్నానేమి, ముందైతే నా ఫస్ట్ కోరిక తీర్చుకొనివ్వు అని చెప్పి మొదటి కోరికను తీర్చుకుంటాడు. పరశురామ్ కూతురు జైల్లో ఉందనే బాధతో గెస్ట్ హౌస్కి వచ్చేసరికి ఈశ్వర్ ఫ్లోర్ మీద కూలబడి బాటిల్ ఎత్తి తాగుతుంటాడు. వాడిని చూసి చిరాకు పడి, ఏయ్ ఈశ్వర్, ఏంటిదంతా అంటూ కోపంగా అడుగుతాడు. నా ప్రిన్సెస్కి యాక్సిడెంట్ అయింది కదా, ఆ బాధతో తాగుతున్నాను. ఇదంతా నీ కూతురే చేసింది, అసలు నీ కూతురికి కాలు విరిగి ఉంటే బాగుండేది అంటూ బాటిల్ ఎత్తి తాగుతుంటాడు. నా కూతురు గురించి పిచ్చి పిచ్చిగా వాగితే చస్తావు. అసలు ఆ క్రాంతి సంగతి పక్కన పెట్టు. ఏదో కళ్యాణ్ని మైథిలిని విడగొట్టానని ఇన్ని రోజులు ఫోజులు కొడుతున్నావు కదా, ఇప్పుడు మైథిలి కళ్యాణ్తో కలిసి ఐశ్వర్య నిలయానికి వచ్చిందంట అంటాడు. అది వినగానే ఈశ్వర్కి ఎక్కిన మత్తు దిగిపోయి పైకి లేచి, ఏమంటున్నారు మీరు అని అడుగుతాడు.
ఉన్నదే అంటున్నాను. ఇద్దరు విడిపోవటం నాటకమని మొదట్నుంచి జెస్సీ అంటూనే ఉంది. నువ్వే చెవిటోడిలాగా తన మాటల్ని వినలేదు అంటూ కోప్పడతాడు. లేదు, మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికి బాగా గొడవ జరిగింది అంటాడు. ఓరి తిక్కలోడా! వాళ్ళు విడిపోతే ఇప్పుడు మైథిలి ఐశ్వర్య నిలయానికి ఎందుకొచ్చినట్టు అని అడుగుతాడు. ఎందుకొచ్చిందో వెళ్ళి కనుక్కొని వస్తాను అని చెప్పి ఈశ్వర్ వెళ్ళిపోతాడు. "హుం, పోయి తన్నులు తింటానంటే నేనైనా ఎందుకొద్దంటాను, నీ కర్మ" అని అనుకొని పరశురాం కూతురు కోసం బెయిల్కి ఏర్పాట్లు చేస్తూ లాయర్కి ఫోన్ చేస్తుంటాడు. ఈశ్వర్ నేరుగా ఐశ్వర్య నిలయానికి వచ్చి ప్రేమ నటిస్తూ చెల్లెమ్మా, చెల్లెమ్మా అని పిలుస్తుంటాడు. వాడి గొంతు విని పైన ఉన్న కళ్యాణ్, మైథిలి బయటికి వచ్చి వాడిని చూస్తూ కిందికొస్తారు. కిచెన్లో ఉన్న రాములమ్మ కూడా బయటికొచ్చి వాడిని చిరాగ్గా చూస్తుంది. కళ్యాణ్, మైథిలి కలిసి రావడం ఈశ్వర్ భరించలేకపోతుంటాడు. మైథిలిని చూడగానే మళ్ళీ ప్రేమ నటిస్తూ మైథిలి దగ్గరికి వెళ్ళి, ఏంటి చెల్లమ్మా, మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చావు? ఛీ పో అన్న వ్యక్తితో కలిసి ఉండాల్సిన కర్మ నీకేంటమ్మా అంటూ మంచితనం నటిస్తుంటే మైథిలి వాడి చెంప మీద నుంచి ఒక్క పీకు పీకుతుంది. ఆ ఫోర్స్కి వాడొచ్చి కళ్యాణ్ కాళ్ళ దగ్గర పడతాడు. మైథిలి కొట్టడం వాడికి పెద్ద షాకింగ్లా ఉంటుంది. కళ్యాణ్ వాడి షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి వాడి మొహాన గట్టిగా ఇంకొక పంచిస్తాడు. దాంతో వాడి మొహం సొట్టబోయి, అబ్బా, ఎందుకు నన్ను అలా కొడుతున్నారు అంటూ ఏడుపు మొహంతో అడుగుతాడు. మైథిలి కోపంగా వాడి ముందుకొచ్చి, కొట్టడం కాదురా, నిన్ను నరికి పోగులు పెట్టిన పాపం లేదు. ఏమోలే, ఎంతైనా రక్త సంబంధికుడివి కదా అని చీరదీస్తే మమ్మల్ని నాశనం చేయాలని చూస్తావా? నీ అయ్య బుద్ధులు పోనిచ్చుకోలేదు అని తిడుతుంది. అమ్మో, నా గురించి అసలు ఎలా తెలిసి ఉంటుంది అని అనుకొని పైకి మళ్ళీ నటిస్తూ, నువ్వు నన్ను ఏదో అపార్థం చేసుకుంటున్నావు చెల్లమ్మా అంటాడు. చెప్పు తీసుకుని కొడతాను వెధవా, అలా అన్నావంటే అంటూ కోప్పడుతుంది. ఎక్కడ కొడుతుందేమో అనుకొని చెంపలు దాచుకుంటాడు. అసలు వీడి మొహానికి క్రాంతి కావాలంట మైథిలి అంటూ కళ్యాణ్ పిడికిలి బిగించి వాడి నుదుటి మీద గట్టిగా షాట్ ఇస్తాడు. అబ్బా అంటూ కొంత దూరంలో వెళ్ళి పడి, అసలు నా గురించి మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. నా ఎనిమి పిచ్చిది కాబట్టి నిన్ను నమ్మిందిరా, కానీ నేనెందుకు నిన్ను నమ్ముతాను? నీ వేషాలని నాకు తెలుసు అంటూ కళ్యాణ్ బెల్ట్ తీసి వాడిని దంచుతుంటాడు. వాడికి అంతే కావాలి అన్నట్టుగా మైథిలి, రాములమ్మ వాడిని కోపంగా చూస్తుంటారు. వద్దు సార్, నన్ను కొట్టకండి అంటూ ఈశ్వర్ ఆ దెబ్బలు తాళలేక ఒళ్ళంతా సదురుకుంటూ వేడుకుంటాడు. పరశురాంతో చేతులు కలిపి కుట్రలు పన్నుతావురా ఈడియట్ అంటూ కళ్యాణ్ వాడిని కొడుతుంటాడు. మైథిలి వాడిని కోపంగా చూస్తూ ఆ రోజు జరిగిన గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఆ రోజు కళ్యాణ్ చెర్రీతో కలిసి వెళ్ళి రౌడీలను కొట్టి డబ్బు నగలు తీసుకునొచ్చి లాకర్లో సదురుతూ ఉండగా మైథిలి బాధపడుతూ అక్కడికి వచ్చి, సారీ కళ్యాణ్, అంతా నా వల్లే అని అంటుంది. కళ్యాణ్ డబ్బు నగలు సర్ది తన వైపు కోపంగా చూస్తుంటాడు. నేను నిజంగానే తింగరిదాన్ని. ఆ రోజు నువ్వు ఇచ్చిన డబ్బుని డబల్ చేసి చూపెడదామని ఈశ్వర్ మాటలు విని ఆ డబ్బుని షేర్ మార్కెట్లో పెట్టి తప్పు చేశాను అంటుంది కన్నీళ్ళు పెడుతూ. నువ్వు చేసింది ఈ తప్పే కాదు మైథిలి. నా మాట వినకుండా ఈశ్వర్ని జాబులోకి తీసుకోమన్నావు. వాడు నిన్ను అమాయకురాల్ని చేసి నీ వెనక గోతులు తీస్తున్నాడు అంటాడు కళ్యాణ్. అంటే ఈశ్వర్ కూడా నా మంచిగా చెప్పాడు కళ్యాణ్ అంటుంది. పిచ్చిదానా, అందరినీ నువ్వు ఈజీగా నమ్ముతావు. వాడు ఎలాంటి వాడో మాటలతో కాదు,
నీకు ప్రూఫ్ చూపించాలని వాడి నేను ఎప్పటినుంచో కనిపెడుతూనే వస్తున్నాను అంటూ ఫోన్ తీసి పరశురామ్ గెస్ట్ హౌస్లో పరశురామ్, జెస్సీ, ఈశ్వర్ కలిసి కూర్చొని మాట్లాడిన వీడియోలు, ఫోటోలు తనకి చూపిస్తాడు. అవి చూసి మైథిలి నిర్ఘాంతపోతుంటుంది. వాడి బుద్ధి ఏంటో తెలిసి వాడిని అంతగా కనిపెడుతూ వస్తున్నా ట్యాక్స్ విషయంలో నిన్ను పక్కదారి పట్టిస్తాడని కనిపెట్టలేకపోయాను. మన అదృష్టం బాగుండి నేను అలర్ట్ అయి ఆ ట్యాక్స్ పే చేశాను కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాము. లేదంటే నిజంగానే మనం చాలా నష్టపోయేవాళ్ళం మైథిలి అంటాడు బాధపడుతూ. ఆ దుర్మార్గుడు ఇంతగా మోసం చేస్తాడని అనుకోలేదు కళ్యాణ్. ఏదో రక్త సంబంధికుడు కదా అని జాలి చూపిస్తే మనల్ని మోసం చేయాలని చూశాడు. ఇక వాడి విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఈసారి నేను అడ్డురాను. ఇక వాణ్ణి ఏం చేసుకుంటావో నీ ఇష్టం అంటుంది వాడి మీద కోపంతో. తన కళ్ళల్లో వాడి మీద కోపంతో పాటు చేసిన తప్పుకు కన్నీళ్లు కూడా వస్తుంటే, కన్నీళ్ళెందుకు పెట్టుకుంటావు అంటూ మైథిలిని దగ్గరికి తీసుకొని తన కన్నీళ్ళు తుడుస్తాడు. ట్యాక్స్ కట్టలేదనే విషయంలో నువ్వు నన్ను ఎంతగా తిడతావేమో అని ఎన్ని రోజులు భయపడ్డాను కళ్యాణ్ అంటుంది. ఒక్కసారి గడ్డి తిని మళ్ళీ నేను నిన్ను ఎందుకు ఏడిపిస్తాను చెప్పు అంటూ తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని, ఇక ఈ విషయం గురించి బాధపడకు అంటూ తనని గుండెలకు హత్తుకుంటాడు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ కళ్యాణ్ అంటుంది మైథిలి కళ్యాణ్ హృదయంలో ఒదిగిపోయి. నువ్వు తెలివైన దానివి ఎనిమి, కాకపోతే కొన్ని ఎమోషన్స్కి ఇట్టే పడిపోతావు. అదే నీ దగ్గర ఉన్న ప్రాబ్లం అంటాడు. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని కళ్యాణ్ని చూస్తూ, ఈసారి ఎలాంటి సెంటిమెంట్స్కి పడిపోని కళ్యాణ్, నేను స్ట్రాంగ్గా ఉంటాను అని అంటుంది. నిజంగానే స్ట్రాంగ్గా ఉంటావు కదా అని అంటాడు. ఖచ్చితంగా అని చెప్తుంది. అయితే కొన్ని రోజులు నాకు దూరంగా ఉండగలుగుతావా అని అడుగుతాడు. అది విని షాక్ అవుతూ, ఏంటి మెంటలోడా అలా అంటున్నావు? ఫస్ట్లో నాకు పనిష్మెంట్స్ ఇచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇవ్వబోతున్నావా ఏంటి అని అడుగుతుంది కంగారు పడుతూ. తన మాటలకు కళ్యాణ్ నవ్వి, అదేమీ లేదు అంటూ తనని దగ్గరకు తీసుకొని, ఈ వంక పెట్టుకొని మనమిద్దరం గొడవ పడినట్టుగా ఈశ్వర్ ముందు నటించాలి. ఆ వంకతో నువ్వు సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటాడు. అక్కడికి ఎందుకు అని అడుగుతుంది. క్రాంతి కాస్తైనా సూర్యకి దగ్గర కావాలంటే థర్డ్ పర్సన్గా నువ్వు ఆ ఇంట్లోకి ఎంటర్ కావాలి అంటాడు. అమ్మో, నిన్ను వదిలి వెళ్ళాలా అంటుంది కంగారు పడుతూ. ఇప్పుడే కదా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పావు అంటాడు. చెప్పాను కానీ అంటూ నసుగుతూ ఉంటే, ఏదో ఒక కారణంతో రోజు నేను అక్కడికి వస్తూనే ఉంటాను. రోజు ఫోన్ కాల్స్ చేసుకుంటూనే ఉంటాము. పాపం తీసుకుని కొన్ని రోజులు అక్కడ ఉండిరా. సూర్య వాళ్ళ దృష్టిలో మనం గొడవ పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళినట్టు ఉండాలి అంటూ తనకి నచ్చచెప్పి సాయంత్రానికి ఈశ్వర్ని పిలిపించి ఈశ్వర్ ముందు ఇద్దరు గొడవ పడుతున్నట్టుగా నాటకం ఆడతారు. మైథిలికి అదంతా గుర్తొచ్చేసరికి కళ్యాణ్ వాణ్ణి కింద పడేసి బెల్టుతో చావు దెబ్బలు కొడుతుంటే వాడు తట్టుకోలేక ఏడుస్తుంటాడు. నిజంగానే అయ్య బుద్ధులు పోనిచ్చుకోలేదు అంటూ రాములమ్మ కూడా వాడిని కోపంగా చూస్తుంటుంది. మా గురించి కుట్రలు పన్నిందే కాకుండా క్రాంతి గురించి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావురా ఈడియట్ అంటూ కళ్యాణ్ వాణ్ణి కొడుతుంటే, ఇక ఆ విధవని వదిలే కళ్యాణ్ అంటూ మైథిలి అడ్డుపడి ఆవేశంగా ఉన్న కళ్యాణ్ చేతుల నుంచి బెల్ట్ తీసి అవతలకు వేస్తుంది. అప్పటికే వాడి ఒంటి నిండా బెల్ట్ వాతులు ఎర్రగా పడి ఉంటాయి. అవి చూసుకొని ఏడుస్తుంటాడు. మళ్ళీ మా కంటికి కనపడకుండా దూరంగా వెళ్ళిపో అంటూ కోప్పడుతుంది మైథిలి. వాడు ఆ దెబ్బలకు బాధపడుతూ అమ్మా, అయ్యా అంటూ వెళ్ళిపోతాడు. రాస్కెల్ అని కళ్యాణ్ ఇంకా తిట్టుకుంటూ ఉంటే, ఇక వాడు మన జోలికి రాడులే కళ్యాణ్ అంటుంది మైథిలి. కొట్టిన దెబ్బలకు
ఈశ్వర్ బాధపడుతూ పరశురామ్కి ఎదురుగా కూర్చొనుంటే, నువ్వు తన్నులు తినే వస్తావని నేను కూడా అనుకున్నాను. ఆ కళ్యాణ్ మామూలు వాడు కాదని మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను. చివరికి నువ్వు మా మనిషివని ఎలా కనిపెట్టాడో చూసావు కదా అంటాడు పరశురాం. నాకు జరిగిన ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అంతేకాదు, ఆ క్రాంతి నా సొంతం కావాలి. దానికి ఏం చేయాలో చెప్పండి అంటాడు ఈశ్వర్. ఇప్పుడు కాదు, ముందు ఆ క్రాంతిని కోలుకొనివ్వు, తర్వాత చెప్తాను అంటాడు పరశురాం కన్నింగ్ ప్లాన్స్ వేస్తూ. సూర్య వంట చేసుకొని ప్లేట్లో భోజనం పెట్టి బెడ్ మీద పడుకున్న క్రాంతి దగ్గరికి తీసుకొని వస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.